నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఉన్నాయన్నారు. రైతులకు రుణాలు ఇస్తానన్నాడు. ఇలా ఎవరు కనబడితే వాళ్ళను తన మాయ మాటలతో ఆకట్టుకుని మోసం చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో అమాయకుల్ని నిండా ముంచేసిన ఘరానా చీటర్ను రాజమండ్రి పోలీసులు పట్టుకున్నారు. వీడే ఆ మాయలోడు. పేరు సలాది రామ్గోపాల్. తూర్పుగోదావరి జిల్లా మొరమళ్ళ గ్రామస్తుడు. ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజలను బురుడీ కొట్టించి భారీగా సొమ్ములు దోచుకోవటం ఇతడి స్టైల్. సుంకర శివరాం, వేణుగోపాల్, రామ్జీ నాయుడు పేర్లతో చలామణి అవుతూ జనాన్ని ముంచేస్తున్నాడు. 11 ఏళ్లుగా శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడలో 20 కేసుల వరకు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 12 కేసుల్లో జైలుకు వెళ్లిన ఇతను విడుదలైన తర్వాత మళ్లీ నేరాలు చేస్తున్నాడు. న్యూ వే ఫౌండేషన్, రైతు మిత్ర ఫౌండేషన్, ఆంధ్ర కిసాన్ సంఘం, చంద్రన్న బీమా, స్వచ్ఛ భారత్ ఇవి ఇతగాడి దుకాణాల పేర్లు. వీటిని అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు, కాంట్రాక్టులు, రైతులకు రుణాలు, ఎరువులిప్పిస్తానని నమ్మిస్తాడు. తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందిని మోసగించి 1/2 కోటికి పైనే కాజేశాడని ప్రాథమికంగా తేలింది. రాజమండ్రిలో చంద్రన్న బీమా కార్యాలయం తెరిచిన రామ్గోపాల్ తాను ఫీల్డ్ ఆఫీసర్ అని నమ్మించి ఓ ట్రావెల్స్ లో కారు అద్దెకి తీసుకున్నాడు. 2 నెలలు అద్దె చెల్లించి 3వ నెల కారుతో సహా ఎస్కేప్ అయ్యాడు. కారు నెంబర్లు మారుస్తూ జల్సా చేస్తున్నాడు. ట్రావెల్స్ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు ఈ మాయిగాన్ని పట్టుకున్నారు. ఆరా తీస్తే గత చరిత్ర అంతా బయటపడింది. సుమారు ఈ 8 కేసుల్లోనే, ఇప్పుడు పెండింగ్ ఉన్నటువంటి 8 కేసుల్లోనే 52 లక్షల వరకు ఇతను అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. అలా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయినటువంటి రైతు కిసాన్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి, అలాగే రైతులకి రుణాలు మాఫీ చేయిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా సుమారు 700 మందిని మోసం చేసి మనీ కలెక్ట్ చేయడం జరిగింది. రామ్గోపాల్ చేతిలో మోసపోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డ అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని పలువురు యువతుల్ని మోసం చేశాడన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడ వెళ్ళిపోతాడు అంటే సరే వస్తారని రేపు మాట్లాడతారా అన్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆఫీస్కి సరిగా రాకపోవడం, ఈ అమ్మాయిని ఎప్పుడుంటే అప్పుడు ఫోన్ చేయమన్నాను. వచ్చేసాక ఒక రోజు మా హస్బెండ్ని డబ్బులు అడిగారండి. డబ్బులు అడిగితే లేవండి, నేను కనిపెట్టి ఇగో లోపల కొంచెం వచ్చిన వాళ్ళందరి దగ్గర ఈ డబ్బులు తీసుకుంటున్నారా అని కనిపెట్టాను. బండి మిస్సింగ్ అవడంతో ప్రకాష్ నగర్ సిఏ గారి సహకారంతో కంప్లైంట్ పెట్టితే సిఏ గారి సహకారంతో మా బండి మాకు దొరికిందండి. కోర్టు ద్వారా మా బండి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. రామ్గోపాల్ పై 8 కేసుల్లో వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇతన్ని కటకటాల్లోకి పంపిన పోలీసులు 2 లక్షల నగదు, 2 కార్లు, 2 బైకులు, 1.5 లక్షల విలువైన బంగారు వస్తువులు, సెల్ ఫోన్లు, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. ఇతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోసం జైలుకు పంపారు.